నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే మనకి సేల్‌కి వచ్చిందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా బావుంటుంది. అండ్ ఇంతవరకు అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరెవరికైతే ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ. అండ్ ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. 1570 ఎస్ఎఫ్టీస్‌లో ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. ఫుల్లీ ఫర్నిష్డ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్. అండ్ ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్స్తోని కన్స్ట్రక్షన్ అయిన ఫ్లాట్ అండి. G+5 అనమాట. 800 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. టోటల్గా ఇది ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మొత్తం 15 ఫ్లాట్స్ అయితే ఈ బిల్డింగ్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మన ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, మిగతా ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అనమాట. సో దానివల్ల మనకి అంటే ఆపోజిట్ డోర్ కూడా ఉండదు, మనకి ప్రైవసీ ఉంటుందన్నమాట. సో అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి చందానగర్ అండి. చందానగర్లో శ్రీదేవి థియేటర్ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ బాంబే హైవేకి అయితే చాలా నియర్ బై ఉంటుంది. 1 కిలోమీటర్ లోపే ఉంటుంది ఇది. అండ్ శ్రీదేవి థియేటర్కి అయితే ఒక 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఓనర్స్ ఇందులోనే ఉందామని మొత్తం చేయించుకున్నారు. చాలా బాగా నీట్గా మంచి బ్రాండ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే వుడ్ వర్క్ చేయించుకున్నారు. బట్ వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల వేరే లొకేషన్స్కి వెళ్ళాల్సి వస్తుందండి, అవుట్ ఆఫ్ స్టేట్. సో దానివల్ల మనకి ఇది సేల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వన్స్ మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎలా చేయించుకున్నారు ఏంటి అని. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి యూటిలిటీ అనమాట. సో మనకి బిల్డింగ్కి 2 సైడ్స్ రోడ్స్ అవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది వెంటిలేషన్, అండ్ ఎయిర్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ దీంట్లో చూడండి గ్రిల్స్ అవన్నీ కూడా పెట్టించేశారు. సో మనకి 1% కూడా వర్క్ అయితే ఉండదండి, దీంట్లో మొత్తం చేయించుకున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి కబోర్డ్స్ కూడా ఎంత బాగా చేయించుకున్నారు, చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి, చాలా మంచిగా ఉంది. అండ్ దీంట్లో నుంచి మనకి బాల్కనీ వే కూడా ఉంటుందన్నమాట, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి టాయిలెట్ అండి. ఈ టాయిలెట్లో కూడా మనకి ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనకి వాళ్ళకి నచ్చిన టైల్స్ అనేది వేయించుకున్నారు, బిల్డర్ ఇచ్చినవి కాకుండా సపరేట్గా వీళ్ళు వేయించుకున్నారనమాట. సో ఇలాంటివన్నీ బాల్కనీలో కానీ వాష్రూమ్స్లో కానీ మనకి ఇవన్నీ కూడా వాళ్ళు సపరేట్గా వేయించుకున్నారు. సో బాగుంది, చాలా నీట్గా చేసుకున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ పార్ట్ అండి. ఇదంతా డైనింగ్ పార్ట్ వస్తుందన్నమాట. అండ్ డైనింగ్ పార్ట్లో మనకి చాలా పెద్ద మిర్రర్ పెట్టించుకున్నారు చూడండి. యాక్చువల్గా ఇది మిర్రర్, ఇదంతా పెద్ద మిర్రర్ లాగా పెట్టించుకున్నారు. బాగుంది ఆ మిర్రర్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్, దీని నుంచి కూడా మనకి బాల్కనీ వే కూడా ఉంటుంది, యాక్సెస్ కూడా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట. 2 రూమ్స్కి మనకి బాల్కనీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా చూడండి కబోర్డ్స్ మనకి ఎలా చేయించారో బాగుంది. అన్ని నీట్ బ్రాండ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే చేయించారనమాట, ఎటువంటి డౌట్ లేదు. ఇందులో మనకైతే మనకి ఫ్యాన్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫిట్ చేయించుకున్నారు. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. చూడండి ఇక్కడ టైల్స్ అవన్నీ బిల్డర్ తెచ్చినవి కాకుండా మొత్తం వీళ్ళే చేయించుకున్నారు. మొత్తం ఆ గోడ మొత్తం టైల్స్తో నింపేశారనమాట. అండ్ ఇది మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటికి కూడా హార్డ్లీ మనం ఒక 20-25 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చండి. నల్లగండ్ల, తెల్లాపూరు ఇట్లా కూడా మనకి వే ఉంటుంది మన విప్రో సర్కిల్కి. అండ్ ఇంకోటి మన లింగంపల్లి నుంచి కూడా కొండాపూర్కి, అంటే మన హెచ్సి యూనివర్సిటీ నుంచి కూడా మనకి వే ఉంటుంది. సో 2 వేస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి లింగంపల్లి మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 2 కిలోమీటర్స్ లోపే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోని టాయిలెట్ అండి. అండ్ ఇప్పుడు మనం చూడబోతే అయితే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము. దీంట్లో ఒక దాంట్లోనే మనకి వుడ్ వర్క్ అయితే చేయించుకోలేదండి, బట్ వాల్స్కి పెయింటింగ్ అయితే చేయించుకున్నారు. అండ్ మనకి ఇది అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇది అటాచ్డ్ టాయిలెట్ చాలా బాగా నీట్గా అయితే చేయించుకున్నారండి. చాలా ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ అవుతేనే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అక్కడ నెంబర్కి కాల్ చేసి అయితే విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.